హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో అన్ని కోర్సులపైన 90% డిస్కౌంట్ అయితే అందజేస్తున్నామండి. ముఖ్యంగా మనకు జీడీ భారీ నోటిఫికేషన్ విడుదలైంది కదా. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి జస్ట్ కొన్ని కోర్సెస్ 399కే ఇస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. మరికొన్ని కోర్సెస్ 499కి అయితే అందజేస్తున్నామండి. కోంబో ప్యాక్స్ అవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ ఇవన్నిటికి సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుందండి మనకి. కోంబో ప్యాక్ కాబట్టి 499 రూపీస్కి ఇస్తున్నాము. ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఇందులోనే పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, ఆల్ ఇన్ వన్ క్లాసెస్ కూడా ఉంటాయండి. 100% మీరు ఉద్యోగం సాధించే విధంగా వీటిని డిజైన్ చేసాం. అంతేకాకుండా ఇది 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నామండి. పర్ఫెక్ట్ కోర్స్ అండి ఇది. మొత్తం కంప్లీట్గా 50,000 ప్రశ్నలతో వీటిని ప్రీవియస్ ప్రశ్నలు అన్నీ కూడా ఇందులో కవర్ కావడం అయితే జరుగుతుందండి. జస్ట్ మొదటి 500 మెంబర్స్కి మాత్రమే ఓపెనింగ్ ప్రైజ్ అయితే అందిస్తున్నాము. వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఓకేనా, అక్కడ స్టోర్ ఆప్షన్లో కొనుగోలు చేయండి. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఎస్ఎస్సి నుంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ జస్ట్ నవ్ ఇప్పుడే విడుదల కావడం జరిగింది. మరి కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్, రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపా ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025. మరి అప్లికేషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయండి. నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు మరి అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరుగుతుంది. లాస్ట్ డేట్ 14వ తారీఖు అండి. మేకింగ్ ఆన్లైన్ ఫీ వచ్చేసి 15వ తారీఖు నెక్స్ట్ మంత్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ 5వ తారీఖు నవంబర్ నుంచి 7వ తారీఖు నవంబర్ వరకు ఉంటుంది. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జనవరి, ఫిబ్రవరి 2025లో ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి గవర్నమెంట్ స్ట్రైవ్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎన్కరేజ్డ్ టు అప్లై. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా వీరికి అప్లై చేసుకోండి అంటూ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. మన తెలుగులో కూడా పరీక్ష ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్న వారు ఖచ్చితంగా వీటికైతే అప్లై చేయడం మాత్రము మర్చిపోవద్దండి. ఓకేనా, అందరు గమనించాలి. అంతేకాకుండా మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 39,481 ఖాళీలు ఉన్నాయి. ఎవరు టెన్షన్ పడద్దు, ఇంకా భారీగా పెరుగుతాయి. ఓకేనా, ప్రజెంట్ అయితే 39,481 ఖాళీలు అయితే ఉన్నాయి, కానీ ఇంకా చాలా చాలా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిసారి పెంచుతారండి. లాస్ట్ 2023 నోటిఫికేషన్లో కూడా పెంచారు వేకెన్సీ చాలా వరకు. ఇప్పుడు కూడా వీటికి పెరుగుతాయి. దాదాపు మరి 45,000 వరకు అయితే పెరుగుతాయండి. పే స్కేల్ చూసినట్లయితే 18,000 నుంచి 56,900 వరకు శాలరీ ఉంటుంది. నార్కోటిక్ బ్యూరోలు చూసినట్లయితే 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంటుందండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, మరియు దీనికి ఎవరు అర్హులు అనేది చూద్దామండి. ముఖ్యంగా ఏజ్ లిమిట్ అయితే చూద్దాం మనము. నేషనాలిటీ ఇండియన్స్ అయ్యే ఉండాలండి ఇక్కడ తప్పకుండా. నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ ఓకేనా 1/1/2025 ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది డిఓపి యాంటీ. సో మరి చూడండి, ఏజ్ లిమిట్ ద క్యాండిడేట్ మస్ట్ బి 18 to 23, 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. యాజ్ ఆన్ 1/1/2025, 1/1/2025 నాటికి. క్యాండిడేట్ బోర్న్ నాట్ బిఫోర్ 2/1/2002, అంటే 2వ తారీఖు జనవరి 2002న. క్యాండిడేట్స్ బార్న్ నాట్ బిఫోర్ అంటే 2వ తారీఖు 1వ నెల 2022 అండ్ నాట్ లేటర్ దాన్ 1/1/2007. ఈ గ్యాప్లో పుట్టిన వారు నాట్ ఎలిజిబుల్గా అయితే తెలియజేశారండి. ఓకేనా, 2002 జనవరి 2 కంటే వెనక పుట్టిన వారు, 1/1/2007 కంటే తర్వాత పుట్టిన వారు కూడా నాట్ ఎలిజిబుల్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఓసీ అభ్యర్థులకండి. ఓకేనా, ఓపెన్ కేటగిరీలో. మరి ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల వయోపరిమితిని కల్పించారండి. 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 3 సంవత్సరాల వయోపరిమితి అంటే 26 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్కి మరో 3 సంవత్సరాలు ఇచ్చారండి.
సో ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేటువంటి పిల్లలకు వారి యొక్క ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి 5 సంవత్సరాలు కూడా మరి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో గైస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. లాస్ట్ టైం ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో ఎవరు కూడా నిరుత్సాహపడకుండా దీనికి బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి ఉద్యోగాలు, చాలా మంచి శాలరీ ఉంటుంది, మన స్టేట్లో కూడా జాబ్ వచ్చేటువంటి అవకాశము ఉంటుందండి. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద మెట్రికులేషన్. 10వ తరగతి పాస్ అయితే చాలండి, ఇంకేం అవసరం లేదు వీటికి. ఓకేనా, జస్ట్ 10th పాస్. ఎన్సీసీ సి సర్టిఫికేట్ వారికి 5% మార్కులు కలుస్తాయి, బి సర్టిఫికేట్ వారికి 3%, ఏ సర్టిఫికేట్ వారికి 2% మార్కులు అయితే మనకు కలుస్తాయండి. ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకైతే క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుందండి, స్టెప్ బై స్టెప్. ఓకేనా, అండ్ సిలబస్ గురించి కూడా మనకు మరి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను, ఏ బుక్స్ చదవాలి ఏంటి అనే వివరాలు అయితే చెప్తానండి. అప్లికేషన్ ఫీ జస్ట్ 100 రూపాయలు పే చేస్తే సరిపోతుందండి. ఓకేనా, జస్ట్ 100 రూపీస్. అది కూడా ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ ఆ 100 రూపీస్ కూడా లేదండి. ఓకేనా, అది కూడా ఎగ్జెంప్టెడ్గానే మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ కూడా మనకైతే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి. 5వ తారీఖు నవంబర్ నుంచి 7వ తారీఖు నవంబర్ వరకు అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండడం అయితే మనం చూడవచ్చండి. ఎక్కడండి, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. చూపిస్తా చూడండి ఇక్కడ మీకు క్లియర్గా. సో ఇక చూడండి, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం అండ్ విజయవాడ, విశాఖపట్నం అండ్ పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం ఇవన్నీ కూడా తమిళనాడులో అండి. అండ్ తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక జాబ్ అంటే ఎక్కడైనా రావచ్చండి, మన తెలుగు స్టేట్స్లో కూడా జాబ్ రావచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి, అందరు కూడా గమనించాలి. మరి 80 మార్కులకు గాను మనకు పరీక్ష అయితే ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఇస్తారు మనకి. ఓకేనా, ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు అయితే ఇవ్వడము జరుగుతుంది, అందరు కూడా గమనించాలి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, 0.05 అంటే 4 మిస్టేక్స్ పోతే 1 మార్క్ కట్ అండి. ఓకేనా, 4 మిస్టేక్ చేసామనుకోండి ఏమవుతుంది, 1 మార్క్ అయితే కట్ కావడము జరుగుతుంది. మరి మొదటి 20 మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పైన ఉంటుందండి. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ పైన 20 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 మార్కులు, ఇంగ్లీష్ అండ్ హిందీ సో 20 మార్కులు. ఓకేనా, మనం ఎలాగో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి హిందీ ఉండదు. సో అందరు కూడా గమనించాలండి. చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ అండి, ప్రతి సంవత్సరం కూడా ఆటోమేటిక్గా ఇది విడుదల అవుతూనే ఉంటుందండి క్యాలెండర్లో భాగంగా. ఓకేనా, మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసినట్లయితే మనము 5 కిలోమీటర్లు 24 నిమిషాలలో మనం పరిగెత్తాలండి. మెన్స్ అయితే, మేల్ క్యాండిడేట్. ఫీమేల్ ఎంత, 1.6 కిలోమీటర్లు 8.5 నిమిషాల్లో పరిగెత్తాలి. ఓకేనా, రీమార్క్స్ ఫర్ క్యాండిడేట్ ఫర్ అదర్ దెన్ దోస్ బిలాంగ్స్ టు ద లడక్ రీజన్ వాళ్ళకి ఇది వర్తించదు. అండ్ 1.6 కిలోమీటర్లు ఇన్ 7 minutes. ఓకే, 1800 మీటర్స్ అండి. ఓకేనా, 1.6 కిలోమీటర్స్ అండి, 800 మీటర్స్ కాదు, 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్లు. అండ్ ఫీమేల్స్కి అయితే 800 మీటర్స్ ఉంటుందండి, 5 నిమిషాల్లో. మరి సో దాన్ని మనము క్రాక్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ఈవెంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫిజికల్ స్టాండర్డ్ అంటే హైట్ ఎంత ఉండాలి మరి చూద్దాము. మేల్స్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలండి, క్లియర్గా గుర్తుంచుకోండి. 170 మీటర్కి 1 ఇంచ్ తక్కువైనా కూడా మనం నాట్ ఎలిజిబుల్. ఫీమేల్కి అయితే 167 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఓకేనా, మరి ఆల్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి. ఓకే, ఎస్టీ అభ్యర్థులకు 162 ఉంటే సరిపోతుందండి, 162.5. ఫీమేల్ అయితే 150. ఆల్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండి, ఈశాన్య రాష్ట్రాల వారైతే 157 ఉంటే చాలు మెన్స్, ఫీమేల్స్ అయితే 147. ఆల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బిలాంగ్స్ టు లెఫ్ట్ వింగ్ నక్సల్ ఏరియా అండి, నక్సల్ ఏరియాకి చెందిన వారు 160 సెంటీమీటర్స్ ఉండాలి మెన్స్, ఫీమేల్స్ అయితే 147. క్యాండిడేట్ ఫిల్లింగ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఘార్వాలి, కుమానోస్, ఘారోస్, మరాఠాస్ సో వీళ్ళంతా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటారండి. వారికైతే 165 సెంటీమీటర్స్ మెన్స్కి, ఫీమేల్కి అయితే 155.
క్యాండిడేట్ హెయిలింగ్ ఫ్రమ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ అయితే 162 ఉండాలి, ఫీమేల్ అయితే 152 ఉంటే సరిపోతుందండి. ఓకేనా. సో ఈ విధంగా మనమైతే హైట్ చూసాము, వెయిట్ చూసాము, అండ్ చెస్ట్ ఎంత ఉండాలండి, 80 సెంటీమీటర్స్ ఉండాలండి. ఓకేనా. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి కంపల్సరిగా. ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా. కొంతమంది క్యాండిడేట్స్కి అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. కొండ ప్రాంతాల వారికి, నక్సల్ ఏరియా వారికి, అంతేకాకుండా ట్రైబల్ ఏరియా చెందిన వారికైతే కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. వైట్ ప్రపోర్షనేట్ టు హైట్ అండ్ ఏజ్ యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారము వెయిట్ అయితే ఉండాలండి. ఓకేనా. 55 కేజెస్ ఎబో ఉండాలి బాయ్స్ అయితే, 45 కేజెస్ ఎబో గర్ల్స్ అయితే ఉంటే సరిపోతుందండి. ఓకేనా. ఈ విధంగా మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసామండి. అండ్ మనము నెక్స్ట్ ఏంటి అంటే ఏ విధంగా అప్లై చేయాలో చెప్తానండి క్లియర్గా. నెక్స్ట్ బెస్ట్ బుక్స్ ఏ విధంగా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా చెప్తానండి. అంతేకాకుండా మన యాప్లో కోర్స్ అయితే అందుబాటులో ఉందండి. టెస్ట్ సిరీస్ ఉంది, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ ఇవన్నిటికీ ఒకటే సిలబస్ అండి, సేమ్ సిలబస్, చేంజ్ అవ్వదు. వీటన్నిటికి సంబంధించి కోంబో ప్యాక్ అయితే అందజేస్తున్నాము. జస్ట్ 499 రూపీస్. ప్రజెంట్ అయితే 399కి అందజేస్తున్నాము ఫెస్టివల్ ఆఫర్లో భాగంగా. సో వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ కోర్స్ అయితే పర్చేజ్ చేసి ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. 100% మీకు జాబ్ వచ్చే విధంగా కోర్స్ అయితే డిజైన్ చేయడము జరిగింది. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత, 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత కోర్స్ అయితే చెప్పించామండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో గైస్, మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.